సార్ నమస్తే సార్. జయ శ్రీమన్నారాయణ. చెప్పండమ్మా. సార్ ప్రస్తుతం చూస్తున్నట్లయితే సోషల్ మీడియా వల్ల మంచి ఎంత జరుగుతుందో చెడు కూడా అంతే జరుగుతుంది, అంతే స్ప్రెడ్ అవుతుంది. దీన్ని ఆపాలంటే ఎలాంటి స్టెప్ తీసుకుంటే బాగుంటుంది? ఇప్పుడు ఈ చట్టాలన్నీ ఎవరి పరిధిలో ఉంటాయమ్మా? గవర్నమెంట్ పరిధిలో ఉంటాయి కదా. ఆపాల్సింది వాళ్ళే, పెట్టింది వాళ్ళే కదా. పబ్లిక్ ఏం అడగల. ఇప్పుడు మీరు అడగల, నేను అడగల, మా అబ్బాయి అడగల, మా మనవడు అడగల. గవర్నమెంట్ పెట్టింది. దీనివల్ల జనాలు 75% నుంచి 80% లాస్ పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. విజ్ఞానం ఉంది, ఓ 20% విజ్ఞానం ఉంది, 80% పనికిమాలే ఉన్నాయన్నమాట. ఆ పనికిమాలయాన్ని అవసరం లేనని తీసేస్తే అందరికి ఉపయోగపడుతుంది మా ఉద్దేశం. పిల్లలు చెడిపోతున్నారు. ఇప్పుడు మా చైల్డ్హుడ్లో ఎలా ఉన్నాము, చక్కగా చదువుకున్నాము, వృద్ధిలోకి వచ్చాము. ఇవాళ టెక్నాలజీ వచ్చింది, కానీ ఏంటంటే పసిపిల్లడు కూడా పాడైపోతున్నాడు. ఇవాళ సంవత్సరం పిల్లవాడు, 2 సంవత్సరాల పిల్లవాడు కూడా ఈ సోషల్ మీడియా వల్ల, ఈ టెక్నాలజీ వల్ల పాడైపోతున్నాడు. టెక్నాలజీ కత్తి అనేది అన్ని విధాలా ఉపయోగించుకోవచ్చు. మనం పండు కోసుకోవచ్చు, ప్రాణం తీయచ్చు. అట్లాగే ఈ సోషల్ మీడియా అనేది అన్ని విధాలా ఇబ్బంది పడుతుంది, మంచి చేస్తుంది. అది అనేది దాన్ని కట్టుదిట్టం చేయాల్సిన పని గవర్నమెంట్దే. అది ఎవరి పరిధిలో ఉందో వాళ్ళు కట్టుదిట్టం చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. జయ శ్రీమన్నారాయణ. సార్ నమస్తే సార్. చెప్పమ్మా. సార్ మీ పేరు? పురుషోత్తం నా పేరు. సార్ ఇప్పుడు చూస్తున్నట్లయితే సోషల్ మీడియా చాలా ప్రభావితం చూపిస్తుంది. అది ఎదుగుదలకి ఎంత తోడ్పడుతుందో అలాగే మనల్ని కిందకి లాగడానికి కూడా అదే ఒక రకంగా తోడ్పడే. యూత్కి కానివ్వండి, చిన్నపిల్లలకు కానివ్వండి, దీన్ని మీరు ఎలా స్పందిస్తారు? మీకు ఉదాహరణ చెబుతా ఒకటి. ఇప్పుడు మనకి కరెంటు ఉంది, కరెంటు వల్ల ప్రమాదం ఉంది, మంచి ఉంది, అవునా? దేని ఎట్లా ఉపయోగించగలిగితే కరెంట్ అలా ఉపయోగించుకుంటాం. అట్లానే మనకి ఇంట్లో గ్యాస్ ఉంది, ఆ గ్యాస్ సిలిండర్ వచ్చిన కొత్తలో ఎవరు తీసుకునేవాళ్ళు కాదు, ప్రమాదం. ఇప్పుడు గ్యాస్ లేనిది ఎవరు బతకట్లా. గ్యాస్ కూడా అలానే, అట్లాంటిదే. ఇది కూడా అలాంటిదే. ఒక ఉన్నది అంటే దాన్ని ఉపయోగించుకోవడాన్ని బట్టి ఉంటుంది. కంట్రోలింగ్ అనేది గవర్నమెంట్ చేస్తేనే మంచిది. ఎవరు కంట్రోల్ చేస్తారు? ఎవరికి కంట్రోల్లో ఉండరు. గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటేనే ఇది ఖచ్చితంగా సెన్సార్ బోర్డు లాంటిది పెట్టి పిచ్చి అని తీసేసి మంచి వాటి వరకే చేస్తే మంచిది అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. చెప్పండి. మీ పేరు? హాషిం. ఏం చదువుతున్నారు? ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంటర్ కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి అని ఒక ఆలోచన ఉంటుంది, ఇంకా రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారా మీరు? వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టా అన్నీ యూజ్ చేస్తున్నారు. దీంట్లో ఎలాంటివి వస్తే మీకు ఉపయోగకరంగా ఉంటుంది, మీకు యూస్ఫుల్ థాట్స్ వస్తాయి? ఎడ్యుకేషన్ పరంగా వస్తే యూస్ఫుల్గా ఉంటుంది. ఎలాంటివి అవాయిడ్ చేస్తే బాగుంటుంది? ఎంటర్టైన్మెంట్ అవాయిడ్ చేయాలంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సార్ నమస్తే సార్. సార్ ప్రస్తుతం చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు వాట్సాప్, యూట్యూబ్, ట్విట్టర్ అని అన్ని సోషల్ మీడియాలు యూజ్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల మంచి అలా ఎంత జరుగుతుందో చెడు కూడా అంతే జరుగుతుంది. దాన్ని ఆపాలంటే ఏం చేయాలి సార్? ఆపాలంటే ఏం చేయాలంటే ఫోన్ కంట్రోల్లో పెద్దవాళ్ళు చేస్తే పిల్లలు ఆగుతారు, పెద్దవాళ్ళనే మనం ఏం చేయలేం, వాళ్ళకి తెలియాలి. ఇంక మనకి ఆపాలంటే మన మాట వినేవాడు ఎవడు ఉన్నాడు? ఇప్పుడు మా తెలిసిలా అంటాడు వాడికి అని చెప్పినా కూడా అది అటు వల్ల చెరుపే ఎక్కువ జరుగుతుంది. ఒక రకంగా మంచి నువ్వు అన్నావు కానీ మంచి తక్కువ జరుగుతుంది, చెరుపు ఎక్కువ. ఫోన్ల వల్ల, వీటి వల్ల, చాటింగ్ల వల్ల అంతా చెరుపే ఎక్కువ జరుగుతుంది. వల్ల 30కి చెడు, 25 మంచి, అంతే. దాన్ని ఆపాలంటే మీరేం చేయలేరా? మనం ఏం చేసేది కాదు, ఎవరంతా వాళ్ళు తెలుసుకుంటే మైండ్. మన పిల్లలు ఇంట్లో ఎవరికైనా చేస్తే పని చూసుకో అంటారు. మన పిల్లలే మన మాట వినట్లేదు. ఫోన్లు లేకపోతే చిన్న 2-3 ఏళ్ళ పిల్లలు ఫోన్ తీసుకుని వీళ్ళు కూడా అలవాటు చేశారట. ఫోన్ వాళ్ళకి యూట్యూబ్లో అయితే వాళ్ళే కింద పడతారు. ఎవరికైనా చెప్పు మా తెలుసులేవా అంటాడు. వాడికి ఏముంది, వాళ్ళకి గలగాలి.